అక్క అక్కోయ్ అబ్బా ఏంట్రా తొందరగా చెప్పు, నాకు అసలే చాలా పని ఉంది. ఏటి ఇన్ని గిన్నెలు పీసెట్టి తెగ పామెత్తున్నావు? ఓ అదా, ఈరోజు దసరా కదరా, అందుకే నువ్వు వస్తే ఆ బల్లన్నీ కడగమని మీ బావ చెప్పెళ్ళారా. కాస్త ఆ బల్లన్నీ కడిగిరా. ఏటి నేను కడగాల? ఏటక్క, ఆ బల్లెన్ని కడిగినప్పటికీ నా గ్లామర్ అంతా దెబ్బతింటదే. అసలుకే పెళ్ళి అవ్వట్లేదు. హహహ, అయినా నేను బల్లు కడగాల్సిన అవసరం ఏముందక్క? ఒకసారి అటు చూడు. మీ సోటుగడు బాగా కడుగుతున్నాడే బల్లెని నిన్ను. పోయిరా, ఇంకా పోయి. హహహహ. నోరు మూసుకొని చెప్పింది చేయరా. బల్లన్నీ శుభ్రంగా కడగలేదో ఈ పీసెట్టి నిన్ను నేను కడిగేస్తా, జాగ్రత్త. ఏంటి, అర్థమైందా? అర్థమైందిలే గానీ, నేను బళ్ళు కడిగినంతసేపు నువ్వు వెయిట్ చేస్తావక్క. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. లేదురా, నేను ప్రసాదం తయారు చేయాలి. నువ్వు ఈలోపు కడిగేసాయి. కర్మరా బాబు, చిన్నపిల్లాడు నన్ను చూడకుండా అన్ని పనులు నాతోనే చేయించుకుంటది. ఛీ, యాదవ బతుకు.
బండి కొనిపెట్టు బావా నేను ఎంత ముద్దుగా అడిగానో. అడిగి 3 సంవత్సరాలు అవుతుంది, ఎంతవరకు కొనిపెట్టలేదు ఈ పిసినగొట్టు బావా. అబ్బా, తలతల మెరిసిపోతుంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి. అక్క, ట్రాక్టరు, జీపు, బావ బండి, నీ స్కూటీ, చిన్నదాని సైకిలు అన్నీ కడిగి శుభ్రం చేస్తానక్క. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా అక్క. ఎక్కడికి వెళ్తావురా? ఈరోజు పండగ కదా, ఉండు. అందరం సరదాగా పూజ చేసుకొని గుడికెళ్ళి వద్దాం. తప్పుతుందో? దీపా, పూజ చెయ్యమ్మా. హారతి కూడా ఇచ్చేస్తే ఇక మనం గుడికి బయలుదేరిపోవచ్చు. ఒరే సుబ్బు, అడ్డు తప్పుకోరా. ఏటత్తా ట్రాక్టర్ ఎక్కావు? దిగు, పడ్డా ఉంటే నడు మిరిగిపోతుంది. ట్రాక్టర్ తొక్కితే నా స్పీడ్కి మీ మామయ్య అందుకోలేకపోయేవాడు. నీ స్పీడ్ తట్టుకోలేక తొందరగా పైకి వెళ్ళిపోయినట్టున్నాడు ముసలోడు. అడ్డు తప్పుకోరా, లేదంటే నిమ్మకాయ తొక్కినట్టు నిన్ను తొక్కేస్తా. అంత పని చేయకు, తప్పుకుంటున్నాలే. ఆగండి ఆగండి సార్, ఈ పక్కనే పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ మీ బండి పెట్టండి సార్. అదేంటి అంబులెన్స్ ఉంది? ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఉండాలి కదా సార్. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రండి అమ్మా రండి, షర్ట్ 100 రూపాయలే, తీసుకోండి అమ్మా. సెట్ అంతా అవసరం లేదులే రత్తాలు, నేను అన్నీ తీసుకొచ్చాను. ఒక కొబ్బరికాయ ఇవ్వు చాలు. అలాగేనమ్మా, తీసుకోండి. అమ్మా దుర్గాదేవి, జగన్మాత కాపాడమ్మా తల్లి, నన్ను కరుణించమ్మా తల్లి. నాకు తొందరగా పెళ్ళైపోయి అందమైన పెళ్ళం వచ్చేలా చూడు తల్లి. అలా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతానమ్మా. ఆ సుబ్బుని చూడండి, పొర్లి పొర్లి దండాలు పెట్టేస్తున్నాడు పాపం. త్వరగా పెళ్ళి అవ్వట్లేదనేమో. దీపా, మీ తమ్ముడికి త్వరగా పెళ్లి చెయ్యండి, లేదంటే గుడి మొత్తం దొర్లేసేలా ఉన్నాడు. అరే సుబ్బు, లెగురా.
పరువు పోతుంది నీ వల్ల. ఏంటా పని? ఇంతసేపు ఎవరైనా మొక్కుకుంటారా? లెగురా సుబ్బు, లెగురా. మీరు అలా చూస్తారేంటండి? చెప్పండి. పరువు పోతోందిరా. లే ఒరే సుబ్బు, ఈ ఏడాది ఎలా అయినా నీ పెళ్లి చేసేస్తారా బాబు? లేరా. అలాగని ఏ అప్పలమ్మను పడితే ఆ అప్పలమ్మని తెచ్చి చేస్తానంటే నేను ఒప్పుకోను బాబోయ్. మంచి అందంగా ఉన్న పిల్లని తెచ్చి పెళ్లి చేయాలి. బా అలాగే లేరా. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ దసరా.